ఏపీలో రిజర్వేషన్లు రద్దు చేసే దమ్ము కేంద్రానికి ఉందా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ ఉపకులాల జాబితాలో ముస్లిం మైనారిటీలు ఉన్నారని వెల్లడించారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా, అక్కడ బీసీ మైనారిటీలకు ఇస్తున్న రిజర్వేషన్లు రద్దు చేసే దమ్ము కేంద్రానికి ఉందా అని కిషన్ రెడ్డి అంటూ నిలదీశారు. భావోద్వేగాలకు రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. ఏపీలో ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయడం లేదు, మాదిగలకు ద్రోహం చేయడం లేదా అని నిలదీశారు రేవంత్ రెడ్డి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ రిపోర్టర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ వైశాలి. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు రెండు కీలక అంశాలపైన కొంత బీజేపీని కౌంటర్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఒకటి బీసీ ముస్లింలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ అంశం, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి ఈ రెండు విషయాల్లో బీజేపీ ఎందుకు కప్పదాటు వైఖరి ప్రదర్శిస్తూ ఉంది అంటే రాష్ట్రాలకు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఎందుకు ప్రవర్తిస్తోంది, మతతత్వ రాజకీయాలను సిద్ధాంత పరంగా రాజకీయాలు చేయకుండా మతతత్వ ఆధారంగా రాజకీయాలు చేస్తూ ప్రజలను భ్రమలో పెట్టేందుకు ప్రయత్నిస్తుందని చెప్పేసి కొంత సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంలో మాట్లాడుతూ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేశాము, బీసీలకు సంబంధించి పూర్తి స్థాయిలో రిజర్వేషన్లకు సంబంధించి త్వరలో అసెంబ్లీలో చట్టం తీసుకురాకపోతున్నాము. దీనికి సంబంధించి ఢిల్లీలో కూడా కొంత బీజేపీ ఎంపీలు స్థానికంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంపీలు కలిసి వచ్చి ఢిల్లీపై కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రిజర్వేషన్ అమలుకు ప్రయత్నిద్దామని చెప్పేసి ఒకవైపు తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రయత్నిస్తూ ఉంటే బీజేపీ ఎంపీలు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు కావచ్చు, అదేవిధంగా కేంద్ర మంత్రులు ఉన్నటువంటి కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్ ఇద్దరు కూడా ముస్లింలకు బీసీ ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్ అంశంలో ఒప్పుకోము, ఎట్టి పరిస్థితుల్లో చట్టం చేస్తే ఒప్పుకునేది లేదు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని చెప్పేసి గత కొద్ది రోజులుగా సీరియస్ గా కామెంట్ చేస్తా ఉన్నారు. ఈ సందర్భంలో ఈ రోజు రేవంత్ రెడ్డి వాటికి కౌంటర్ ఇస్తూ చేస్తున్నారు. సరే, తెలంగాణలో మీరు అడ్డుకుంటున్నారు ముస్లిం రిజర్వేషన్ సంబంధించి బీసీ ముస్లిం రిజర్వేషన్ అంటున్నారు. అదే సందర్భంలో పక్కనే ఉన్నటువంటి ఏపీ రాష్ట్రంలో అక్కడ మీ కూటమి ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మరి అక్కడ ఎందుకు బీసీ రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి, మరి ఎందుకు రద్దు చేయట్లేదు? మీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడ ఏపీలో ముస్లిం బీసీ రిజర్వేషన్లు రద్దు చేయగలుగుతారా అని చెప్పేసి కొంత ప్రశ్నించారు. అదే గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇదే సందర్భంలో మరొక ముఖ్య విషయం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అంశం. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి గత ఎన్నికల ముందు నుంచి మందకృష్ణ మాదిగను కొంత పొలిటికల్ గా రాజకీయంగా వాడుకున్నారు. అదే సందర్భంలో ఏపీలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎందుకు ముందడుగు పడట్లేదు, ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎందుకు మీరు ముందుకు అడగట్లేదు, ముందు చూపట్లేదు అని చెప్పేసి కొంత బీజేపీకి సంబంధించిన కిషన్ రెడ్డిని కావచ్చు, బండి సంజయ్ ఇద్దరిని కూడా ప్రశ్నిస్తూ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. గత కొద్ది రోజులుగా తెలంగాణలో మొత్తంగా రిజర్వేషన్ల అంశం చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. అంటే కులగణన తర్వాత రాజకీయాలు మొత్తంగా కూడా బీసీ అంశము అదేవిధంగా రిజర్వేషన్ అంశం చుట్టే తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు సందర్భాన్ని బట్టి ముస్లిం కోటా రిజర్వేషన్లకు సంబంధించి బీసీ ముస్లిం సంబంధించిన రిజర్వేషన్ అంశంలో బీజేపీ వైఖరిని తప్పుపడుతూ ఎండగడుతూ కొంత సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇది సరైన పద్ధతి కాదు, అంటే వాళ్ళ రాజకీయాల కోసము ప్రజల యొక్క మధ్య వర్గం తీసుకొచ్చి వర్గాలుగా విభజించి చేయడం సరికాదు. ఇది స్థానికంగా ఉన్నటువంటి అందరికి కూడా అంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరికి కూడా సరైన న్యాయం జరగాల్సిందే. రిజర్వేషన్ అమలు ద్వారా అందరికీ న్యాయం చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశము. ఆ పేద బడుగు బలహీన వర్గాల దృష్ట్యా కొంత బీజేపీ ఎంపీలు స్థానికంగా ఈ రిజర్వేషన్ అంశానికి మద్దతు ఇచ్చి ఢిల్లీలో కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి, మాతో కలిసి రావాల్సిందిగా కూడా రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీలను కోరారు. అదే సందర్భంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ నుంచి ఎట్లాంటి కౌంటర్ వస్తాయో చూడాల్సి వస్తుంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి డైరెక్ట్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు ఈ రిజర్వేషన్ అంశంలో చాలా సీరియస్ గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మతతత్వ సంబంధించిన రిజర్వేషన్ విషయంలో చాలా సీరియస్ గా ఉంటాము, మేము అంగీకరించలేదని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డికి సంబంధించి ఈ రోజు మాట్లాడిన దానిపైన ఎలాంటి కౌంటర్ వస్తుంది, వాళ్ళిద్దరు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది మాత్రం కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉంది. గత 2-3 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వచ్చిన తర్వాత ప్రతి అంశంలో కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఈ మధ్య మాట్లాడుతూ వస్తున్నాడు. నిన్న మెట్రో అంశంలో కూడా మెట్రోకు సంబంధించి మెట్రో ప్రాజెక్టు విషయంలో కేంద్రం ముందుకు వెళ్ళడానికి మోకాలడ్డింది కూడా కిషన్ రెడ్డి అని చెప్పేసి కొంత నిన్న వ్యాఖ్యలు చేశారు. అంటే కేంద్ర కేబినెట్ ముందుకు రాకుండా మెట్రో
సంబంధించి ప్రాజెక్టు అడ్డుకున్నది కూడా కిషన్ రెడ్డి అంటే చెప్పేసి నిన్న చిట్చాట్ లో కూడా మాట్లాడాడు. ఇప్పుడు రిజర్వేషన్ అంశంలో కూడా కిషన్ రెడ్డి టార్గెట్ గా చేస్తూ కొంత మాట్లాడడం పట్ల రేవంత్ కిషన్ రెడ్డి మధ్య ఏం జరుగుతుంది అనేది మాత్రం కొంత పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.